ప్రభావతి వాళ్ళ ఇంటికి అయితే ఇద్దరు వస్తారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి ప్రభావతి వాళ్ళ డోర్ని కొడుతూ ఉంటారు. ఇక ప్రభావతి బయటకు రాగానే ఎవరు మీరు అని చెప్పి అడుగుతుంది. మేమెవరమా, మీరు ఇల్లుని తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారు కదా, ఆ డబ్బులకి వడ్డీ కట్టలేదు, ఇంతవరకు మీరు కనబడలేదు. 2 రోజులు పోతే ఈ ఇంటికి తాళం వేస్తారు అని చెప్పారు మా సారు అని చెప్పి అంటాడు. అది విని ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, అవునా, సరే, ఈ విషయం మా ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదు, మీరు దాని గురించి ఇక్కడ అరవద్దు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. వెళ్ళిపోవడం కాదు, ఇప్పుడు మాతో పాటు నువ్వు వస్తావా రావా, రాకపోతే ఇప్పుడు మేము ఇంటికి తాళం వేసి తీసుకుని వెళ్ళిపోతామని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ప్రభావతి అయితే అయ్యో పెద్ద నోరు చేయకండి, ఉండండి, ఇప్పుడే మీతో పాటు వస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది. అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ఏంటి ప్రభావతి, బయట ఎవరితో మాట్లాడుతున్నట్టుగా ఉన్నావు, ఎవరు వాళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని ప్రభావతి అయితే ఏం లేదండి, కామాక్షక్క ఎవరో చుట్టాలు వచ్చారంట, రమ్మంది, నేను వెళ్తున్నాను, మీరు రాకండి, నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పి అంటుంది. ఇక ప్రభావతి అయితే రోడ్డు పైన అలా ఒక్కదాన్నే నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అదే రోడ్డు పైన కారులో మీనా అలాగే బాలు వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. అది చూసి ప్రభావతి అలా నడుచుకొని వెళ్తూ ఉండడం చూసి మీనా అయితే ఏమండి, ఏంటండి అత్తయ్య గారు ఒక్కరే అలా రోడ్డు పైన నడుచుకొని వెళ్తున్నారేంటి అని చెప్పి బాలుతో మీనా అంటూ ఉంటుంది. అది చూసి బాలు కూడా అవును నిజమే, అమ్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందామని చెప్పి ఆ ప్రభావతి వెనకతల వాళ్ళు కూడా కారులో ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారు. ఇక ప్రభావతి చేస్తున్న పని బాలు మీనాలకు తెలిస్తే బాలు ఏం చేయనున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.